ఇంతగా కెమెరామెన్ వాడికి కూడా పెట్టేయండి, ఏం కాదులే. పోతుందేమో. వాడి ఫ్రూట్స్ వాడికే ఉన్నాయి, మీ ఫ్రూట్స్ మీకే ఉంటాయి. ఇంతగా ఫస్ట్ నుంచి కూడా అందరూ ఒక విషయం చెప్పలేదేమో అనుకుంటున్నాను. అమ్మ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియో నచ్చితే కంపల్సరీ. ఎవరో చెప్పలేదు, అమ్మ చెప్పలేదు, మీరు చెప్పలేదు. నేను చెప్పడం ఒకటి, మీరు చెప్పడం ఒకట. ఇంక మీరు ఎలాగో చెప్పేశారు కదా. మీ అన్నయ్య గారు చెప్తున్నారు కదండి, చేసుకోండి, చేయండి అంటారు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇదిగోండి గోధుమ గడ్డి మీకు చూపించలేదు కదా, అప్పటి నుంచి ఇదిగోండి ఒక్క 1 అవర్ వస్తుంది కదా ఉదయమే ఎండ, వచ్చినప్పుడు 1 సెకండ్ పెడితే సరిపోతుంది. ఇందుకే నేను ఈ గడ్డి ఎందుకు పెంచుతున్నానంటే, మనం డైలీ జ్యూస్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది, రక్తం పడుతుంది, ఊపిరితిత్తులు కొంచెం మంచిగా హెల్తీగా ఉంటాయి, పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. నేనైతే ఒక 6 నెలలు కంటిన్యూస్గా నేనే తీసుకుందామని అనుకుంటున్నాను. మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారో లేదో తెలీదు, బ్యాచ్లు కింద తీసుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 2-3 సార్లు ప్రూనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం తింటారో తెలీదు. ప్రస్తుతానికి నేనైతే ఇది కట్ చేస్తున్నాను, కత్తి తీసుకొస్తానండి. చూసారు కదండి, గడ్డి అయితే నిజంగా వీట్ గ్రాస్ అయితే సూపర్ ఉందన్నమాట. మెయిన్గా నా కోసమని నేను ఇది చేసుకుంటున్నాను. మా వాళ్ళు ఎవరైనా తాగుతారంటే సరే లేదా ఎవరిని బతిమలాడను, హెల్త్కి మంచిది ఇది. నాకు ఏంటంటే కొంచెం ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవుతాయి, పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, రక్తం పడుతుందంటారు, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది కామెంట్స్లో కూడా నాకు నువ్వైతే ఇది చేసుకు తాగు, జ్యూస్ చేసుకుని. మాకు సాయిరామ్కి పరశురామ్ వారికి అయితే ఈ జ్యూస్ చేసి మీద చాలా బాగా కాసింది కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి ఇది నువ్వు తాగు. నీకు నేను ఇది తాగుతాను, ఇది తింటాను, రెండుని. మాకైతే డ్రాగన్ అదే ఫస్ట్ వీట్ గ్లాస్ జ్యూస్ తాగేస్తాను, ఒక గ్లాస్ జ్యూస్. మీరు ఎవరు తాగరు కదా ఇది. అయినా నేను ఇంక ఇన్ని బ్యాచ్ వేయలేదు, నా కోసమే చేసుకుంటున్నాను. మా 10 కాయలు వచ్చినాయి. మా బ్యాచ్ అంతా రెడీగా ఉంది, ఎప్పుడు అమ్మ ఫ్రూట్స్ ఇస్తుందా అని చెప్పేసి. ఇదిగోండి ఉదయం లేసాము, హడావడి అయిపోయింది అనమాట. కరెంట్ అస్సలు ఉంచట్లేదు, పరుగులు ఊరుకుల మీద ఫ్రెష్ అప్ అయ్యాము. నిజంగా మీరు చెప్తే నమ్మరు, నిన్నైతే కనుక ఘోరం అండి. ఇంకా 7 పూటే తక్కువ మాకైతేనే. అస్సలు ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోయి ఆ ఎండకి నైట్ తీసిన కరెంటు మళ్ళీ సాయంత్రం ఇచ్చాడంటే అసలు ఏమనుకోవాలి చెప్పండి. అంటే పోయినాయిలేండి, అందుకని పాపం బాగు చేసి ఇచ్చేటప్పటికి వీడియోస్ కూడా అందుకే రావట్లేదు. అంటే ఎడిటింగ్ చేసి పెట్టడానికి లేదు. అసలు నిజంగా ఎంత ఇబ్బంది పడ్డామో రాత్రి, అంత ముందు రోజు 3 రోజుల నుంచి, ఒక్కరోజు కాదు మళ్ళీని. ఇదిగోండి నేనైతే వీట్ గ్రాస్ అయితే కట్ చేస్తున్నాను కదా, జ్యూస్ చేసుకుంటాను 3 బ్యాచ్లు కింద. అంటే ఇలా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎదుగుతుంది, 1-2 సార్లు పెరుగుతుంది. మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకుని మళ్ళీ జ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. బయట అయితే బోల్డ్ రేటు కదండి, జ్యూస్ చేసుకుని తాగితే ఎంత 100 ఎంతో చెప్తున్నారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలన్నా చెప్పాను, సాయిల్ కూడా అవసరం లేదు. ఇదిగోండి చూడండి, ఫ్రూట్స్ చూసారా, ఒక ప్లేట్లో పెట్టింది, ఒక క్లాత్లో రూట్స్ మాట ఇవి. ఇదిగోండి ఫ్రూట్ చూడండి ఎంత బాగుంటుందంటే, అసలు ఇది ఇలా అంటే వచ్చేస్తుంది, బాగా పండిపోయినాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి ఇదైతే కలర్ అయితే మట్టుకి భలే ఉంటుంది, అసలు చెట్టుకి బాగా మిగడ ముగ్గిపోయింది అన్నమాట. ఇది పక్కన పెడదాం. ముందు ముక్కలు కోసి ఇచ్చేనా, వీళ్ళకి ముందు కట్ చేసి ఇచ్చేస్తానండి. మీకేమీ ఇవ్వట్లేదులే నేను. తర్వాత జ్యూస్ చేసుకోవచ్చు. వీట్ గ్రాస్ బాగానే ఉంటుంది, నేను టేస్ట్ చేశాను కదా ఇంత ముందు కూడా 2-3 సార్లు పెంచాను. నువ్వు తాగుతానంటే నీకు ఇస్తాను, తాగుతావా? ఇదిగో డాడీ వాళ్ళకి అక్కడ అన్నయ్య ఉన్నారు కదా, 4 కేస్ ఇస్తున్నాను. ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేసుకుని తినండి. నేను తర్వాత తింటానులే. నేను జ్యూస్ తాగుదామని పెట్టుకున్నాను కదా, ఫస్ట్ జ్యూస్ తాగేసి అప్పుడు నా డైట్ పాడు చేయకండి, మరి డైలీ నేను తీసుకోవాలి. ఇదిగోండి నేను వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నాను, వాళ్ళు తింటున్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. నేనైతే వీట్ గ్రాస్ అయితే జ్యూస్ చేసుకుంటున్నాను.
ఎలా ఉంది ఫ్రూట్? బాగుంది కదా, ఒక ముక్క తిన్నాను నేనైతే, స్వీట్గా భలే ఉంది. ఇంతగా కెమెరామెన్ వాడికి కూడా పెట్టేయండి, ఏం కాదులే. పోతుందేమో. వాడి ఫ్రూట్స్ వాడికే ఉన్నాయి, మీ ఫ్రూట్స్ మీకే ఉంటాయి. కానీ ఈ స్వీట్నెస్ మామూలు బయట ఫ్రూట్స్ లో దొరకదు. చాలా మంది చప్పగా ఉంటాయి, మీరు సూపర్ ఉంటాయి అని చెప్తున్నారు అని అంటున్నారు. ఆర్గానిక్ గా పండించుకుని చెట్టుకు లేదు, కొంచెం అది కూడా స్వీట్ గానే ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం మందులో వేయకుండా పెంచితే బాగుంటాయండి. ఇది అసలు ఏమి వేయక్కర్లేదు, ఎంత బాగా వస్తాయో. మీకు ప్లాంట్స్ చూపించమంటారా? ఎదురుగుండా పక్క వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎన్ని ఫ్లవర్స్ తోటి ఎంత అందంగా నేను ఒకసారి చూపిస్తాను, ఇలా రండి. అదిగోండి చూడండి పువ్వులు, అదే డ్రాగన్ మొక్క అంటే అలాగే ఉంటుంది అన్నమాట. సేమ్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి నాన్న, అదిగోండి వైట్గా బ్రహ్మకమలంలో బెలే ఉంటే ఆ పువ్వులు చూసేటప్పటికి చాలా అందం అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది ఉంటే చాలండి, కరెంట్ లేకపోయినా ముందే ఛార్జింగ్ పెట్టేసి ఉంచుకుంటే మనకి ఎంత పనైనా అయిపోతుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళినా బాగుంటుంది కదా, యూస్ఫుల్ అవుతుందని మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆన్ చేసుకుని జ్యూస్ చేసుకోవాలి. ఇలా చేత పట్టుని కూడా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. మనకి ఫ్రూట్స్ కూడా చాలా అవైలబుల్గా చేసేస్తుందండి. నేనైతే వీట్ గ్లాస్ చేసుకుంటున్నాను, కానీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా చేస్తాను. చూడండి, నారింజకాయ ఉంటే బాగుంటుంది. ఎవరికి ఇష్టం నారింజకాయ తోటి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్? వాడి కోసమా? అన్నదమ్ములు ప్రేమ. అవునా? సరే, మరి అమ్మకి? నాకు వద్దులే, నాకు వీట్ గ్లాస్ జ్యూస్ ఉంది. వద్దులే. ఓకే, చూసారా జ్యూస్, చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా తాగి మీకు ఎలా అనిపించింది 6 నెలలు రెగ్యులర్గా తాగాలన్నమాట. ఒక రోజు 2 రోజులు తాగి కాదు. నేను అదే చేద్దామని ఇప్పుడు ఆ బ్యాచ్ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి మళ్ళీ నేను నానబెట్టేసుకుని మీకు చూపించాను కదా, అలా చేసేసుకుంటే సరిపోతుంది. అయితే కొత్త అయితే ఇంకా బాగా స్పీడ్గా జర్మినేషన్ అవుతుంది. పాతది అనుకోండి కొంచెం పెరగడంలో, గ్రోత్ అవడంలో మొక్కలు అవి కొంచెం డల్ అవుతాయి అన్నమాట, అంతే. ఇదిగోండి నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అన్నీ ఈరోజు హెల్దీ టిఫిన్స్ ప్లేస్లో మేము ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటున్నాం అన్నమాట. ఎక్కువ ఫ్రూట్స్ ఉండేలా తీసుకుంటే చాలా మంచిది. బాగుంది. తేనె కూడా కలుపుకొని తాగండి, మీ ఇష్టం. నేనైతే ఇలాగే తాగేస్తున్నాను. నేను తాగను. మాకు ఇంకో డ్రాగన్ ఫ్రూట్ కూలుతామని అనుకుంటాను. ఈ ఫ్రూట్ కోసుకుంటే ఇంకో 4 ముక్కలు తిందామని. డ్రాగన్ ఫ్రూట్స్లోకి స్వీట్ కావాలా, పంచదార అయినా, లేకపోతే మామూలుగానే న్యాచురల్గానే తాగుతారా జ్యూస్? ఓకేనా మరి? షుగర్ ఉండదు, నో షుగర్. ఇంకెక్కడే చేసేస్తాను నేను కూడా. ఇది మటుకి నాకు, ఇది నాకే, మీదే మీకు. అదేలే ఎడిటింగ్లో తీద్దరు కానీ మీకు జ్యూస్ ఓ పక్కన టీవీ పెట్టుకున్నాం, టీవీ చూస్తున్నాము. సౌండ్ మళ్ళీ అంటే వస్తే మళ్ళీ స్ట్రైక్. ఇంకా టిఫిన్ గొడవ అనేది లేదు ఇంకా ఈరోజు అయితే మాకు మా ఇంట్లో. ఓన్లీ జ్యూసే, ఫ్రూట్స్. ఇలా చక్కగా మన చెట్టికాయలు పండితే భలే ఉంటుంది కదా, కోసుకుంటున్నప్పుడు ఆ ఫీలే వేరు. ఇంకెలా తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు మన కష్టాజీతం చక్కగా. అది కదమ్మా, నీకు నార్మల్గా ఈ బత్తాకాయతో చేసింది ఇష్టమా, లేకపోతే నార్మల్గా ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టమమ్మా? నారింజకాయతోటే సూపర్ ఉంటుంది. కాంబినేషన్లో టచ్ చేస్తుంటాం కదమ్మా, అదేనా? మనం ఎప్పుడు అలాగే చేసుకుంటాం. ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వచ్చినా కూడా చూస్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా నారింజకాయ పైన. ఇవి కేజీ ఎంతో రేటుకి ఒక్కొక్కాయ ఇప్పుడు 70కి 80కి అమ్ముతున్నారు. ఇప్పుడు తగ్గినాయి కానీ డ్రాగన్ ఫ్రూట్స్, కానీ ఇవి టేస్ట్ బాగుంటాయి. చాలా మంది డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చప్పగా ఉంటాయని అనుకుంటున్నారు. అంటే బయట పండివి కొంచెం అలా ఉంటాయి, ఒక్కొక్క కాయ అలా ఉంటుందేమోరా, అంతే అనుకోవాలి. స్వీట్ నేను ఆ రోజు తిన్నాను పెళ్ళికి వెళ్ళినప్పుడు.
అసలు నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఎందుకు తిన్నాను రా బాబు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనిపించింది. అస్సలు బాగాలేదు బయటది. ఇప్పుడు ఇది తిన్నారనుకోండి ఇంకా అసలు వదిలిపెట్టరన్నమాట. అంత పంచదార పానకుండా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, ఎంజాయ్ చేస్తారు. కానీ నారింజకాయ కూడా కరెక్ట్గా ఏదో హార్వెస్ట్ చేసినాడికి ఏదో కాయ తయారై ఉంటుంది. నారింజకాయ అయితే మట్టికి ఫ్లవర్ అదిరిపోతుంది. ఎప్పుడూ వస్తాయన్నమాట నారింజకాయలు. డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్లో నారింజకాయ ఖచ్చితంగా ఉంటుంది. కమలా నిమ్మమాట, ఇవి కూడా మన టెర్రస్ మీదయే. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పులుపు మాట, బాగా తిక్క పులుపు ఉంటుంది ఇది. ఇదిగోండి కాయలు. కానీ నిమ్మకాయ మీద నారింజకాయ ఫ్లేవరే బాగుంటుంది. ఎప్పుడైనా చూసా నారింజకాయతో చేసుకోమను మీ సబ్స్క్రైబర్ని. చాలా టేస్ట్ చాలా బాగుంది. దొరుకుతాయి నారింజకాయలు బయట ఉంటాయిలే, అమ్ముతారు మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఇంకా కొంచెం మనం ఈసారి డ్రాగన్ ఫ్రూట్ అంతగా ఫస్ట్ నుంచి కూడా ఒక విషయం చెప్పలేదేమనుకుంటున్నాను. అమ్మ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కంపల్సరీ. ఎవరో చెప్పలేదు, మాత్రం చేయండి. అమ్మ చెప్పలేదు, మీరు చెప్పలేదు. నేను చెప్పడం ఒకటి మీరు చెప్పడం ఒకట. ఇంక మీరు ఎలాగో చెప్పేశారు కదా, మీ అన్నయ్య గారు చెప్తున్నారు కదండి చేసుకోండి చేయండి అంటారు. లైక్ చేయడం మర్చిపోకండి. హారిక ఏంటి మౌనవ్రతం లాగా సైలెంట్గా ఉన్నావు? తీసుకో. బాగుందా హారిక? తీసుకో. ఇందాక తినలేదు అక్కడ తినే అయితే. ఒక్కొక్కసారి ఒక గ్లాస్ వస్తుందేమో మనకి జ్యూస్. అయ్యో గింజలు పడిపోయి పడ్డాయా? పడ్డాయి గింజలేనా? ఒక స్పూన్ తీసురా తల్లి. చల్లా ఉన్నాయి లోన ఇవి. ఏదైనా ఆర్గానిక్ గా మనకు మనం పండించుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒక కాయ చేసుకుంటే ఇద్దరు తాగొచ్చానా? ఏదైనా చెప్తానమ్మా, అది వాటర్ వద్దామా? జగ్గులో గ్లాస్ జగ్గు ఉంది కదా. అసలు నేను ఆరెంజ్కే ఫ్లేవర్ అదిరిపోద్ది ఏంటో తెలియదు కానీ ఆ స్మెల్ సువాసన చాలా బాగుంది. మీకు ఇచ్చేదాన్ని గుర్తుందా? ఉప్పు కారం చిమ్మేసి ఈనుపలు ఇచ్చేదాన్ని, ఇలా పొడుచుకుని రసం చేసుకుని తాగమనేది అనమాట. ఖచ్చితంగా ఉండాల్సిందే. అయిపోయిందిలే. అదే కొంచెం సైడ్ కొంచెం అంటే ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసినట్టు ఉన్నావమ్మా, అలా అంటుంటే అవుతుంది. ఎందుకంటే అప్పుడు లోడ్ ఉండదు. కొంచెం తక్కువ వేయాలి, లోడ్ ఎక్కువైంది. ఇది కూడా తిరిగేస్తుంది చాలా స్లో. అవును, ఇప్పుడేమో గిరగిరా తిరిగేస్తుంది ఇది. కానీ ట్రావెలింగ్లోకి ఎక్కడికి పట్టుకెళ్ళినా కానీ చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టేసుకుని ఇది ట్రైన్లో కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఎందుకంటే నార్మల్ గా మనకి ఫ్రూట్స్ అనేవి ట్రావెలింగ్ లో ఎక్కడ దొరుకుతాయి కాబట్టి జస్ట్ అలా కట్ చేసుకుని వేసేసుకుంటే ఎప్పటికప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు. అవును. ఇది ఒకటి మనకి గ్యాస్ స్టవ్ చిన్నది ఇచ్చాడు కదా, చిన్నది అసలు అదొకటి కంపల్సరీ. దాంతో అక్కడ ఏదైనా వంట చేసుకుని టెంపుల్స్ కట్టి వెళ్ళినప్పుడు ఈసారి అలాగే చేయాలి ఏదైనా ప్లాన్ చేసుకుంటే. మనకి దగ్గరలో కూడా ఉంటాయి కదా ప్లేస్ లో చేయడానికి తిరగడానికి కట్టని. మన ఆంధ్రాలోనే బోల్డ్ ఉన్నాయి. నాకేమో టైం గుర్తురావు. పేరుపాలెం బీచ్ కూడా రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయంట. మన చుట్టుపక్కల రాలి కేశవస్వామి గుడి, మారేడుమిల్లు కూడా కొత్తగా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఏదో చూపిస్తున్నారు. అది కూడా నీకు చాలా ఉన్నాయి దగ్గరలో. కోరంగ అడవులు, పట్టుసీమ. బయట వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అంటే పై రాష్ట్రాల్లో ఎవరైనా చూస్తుంటే కనుక ఆంధ్రాలో విజిట్ చేయడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంటుంది, తప్పకుండా రావచ్చు మీరు. కోరుకొండ, గుమ్మలదొడ్డి, లోవా చాలా టూరిస్ట్ ప్లేస్. నేను చూడలేదండి తలుపులంలో ఎప్పుడుని.
అదొకసారి తీసుకెళ్ళండి. నిజమే, ఆరేటప్పటికి వచ్చేయాలంట, రెట్లు వచ్చేయాలి. అక్కడ చీకట్లో అక్కడ ఉండకూడదు, అమ్మవారు తిరుగుతారంట. 6 లోపు వచ్చేయాలి, ఎవ్వరు ఉండరు, నిశ్శబ్దం అయిపోద్ది. కానీ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళాలంటే మళ్ళీ రంపచోడవరం అలాగా చాలా బాగుంటుంది మన ఏరియా. బీచ్ల సైడ్ వెళ్ళాలంటే కాకినాడ, బీచ్లు, పేరుపాలు, మచిలీపట్నం, వాడలరేవు, అంతర్వేది, వాడలరేవు, అంతర్వేది చాలా ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్. జ్యూస్ చిక్కగా ఉంది కదా వాటర్ వేస్తుంది, అందుకే తాగలేము కదా, జ్యూస్ ఫీలింగ్ రాదు. అది ఇప్పుడు కలిపేసుకుంటే అయిపోతుంది. గ్లాస్ అంతానా ఇంక ఇక్కడ ఇవన్నీ తీసేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఇంత వాటర్ అంతా కలిపినా కూడా ఎంత లెక్క ఉందో చూసామా. లాస్ట్ లో వాటర్ కలిపి అయినా కూడా సిగ్గానే ఉంది. ఇది హెల్దీ జ్యూస్ అంటే మరి ఎక్కువ తాగలేం, పలచగా ఉంటేనే కొంచెం జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో లెమన్ అది వేస్తాం కాబట్టి మంచి హెల్దీ జ్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు తాగుతావా లేకపోతే మొత్తం నీది కూడా నాకు ఇచ్చేస్తావా? ఏంటి ఇన్ని కట్ చేసి ఇంత జ్యూస్ చేసేటప్పుడు అరగంట పట్టింది. అంటే నేను గ్రీన్ జ్యూస్ తాగిన తర్వాత అరగంట అయిపోయింది కాబట్టి తాగేయచ్చు. సరే లేదనుకుంటే తాగండి, ఈ 3 ఫ్రూట్స్ నాకే. సరే మా గ్లాస్ మాకు ఇచ్చేస్తే తీసుకోండి, తాగేసేసి తీసుకోండి, తీసుకోండి, ఇంకో 2 గ్లాసులు అవుతాయి, 2 అవుతాయి, 3 గ్లాసులు అవుతాయి ఇంకా. తీసుకోండి. కాలుతో పోసుకోండిరా, అదంతా ఉంది కదా. నాకైతే ఈ 2 ఫ్రూట్స్ ఇది నేనైతే ఎంజాయ్ చేస్తాను. సరేలే, నేనైతే ఇలా తినేస్తాను. మరి కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసింది ఆడే కదా, అందుకే తిరుగుతాడు కదా. నేను ఇలా తినేస్తాను. బాగుంది, ఫ్రూట్ బాగుంది. చూసామా ఏ స్వీట్ అదే షుగర్ యాడ్ చేయకపోయినా కూడా స్వీట్ గా ఉంది, బాగుంది. ఇంకా స్వీట్గా ఉంటుంది, ఏ వాటర్ వేయకుండా డైరెక్ట్ ఫ్రూట్లో జ్యూస్ చేసేస్తున్నా కూడా. ఎందుకు అది కాదు ఇప్పుడు జ్యూస్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి? ఏమైనా వండాలా, ఏమైనా తెచ్చుకుంటారా? ఈవినింగా ఏం చేస్తావు రెసిపీ? హారిక సీక్రెట్. బాబా చేపొద్దు ఒరే, నువ్వు చేప అంత ఇష్టంగా తింటావా సాయి? నిజం చెప్పండి. ఆరోగ్యానికి మంచిది గోదావరి చేపే, చిన్న చేపల గోదావరి చేపలు. సమ్మర్ లో మీరు చేపలు తినరు కదండి, కానీ తప్పే యాక్చువల్గా అయితే సాయి. చేపలు మాత్రం చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్యలో యూట్యూబ్లో నేను ఒక చూశాను, షార్ట్ చూశాను. ఎందుకంటే ఎండు చేపలు చాలా బలం అట. మన ఎండు చేపలు పెద్దగా తినవా? ఎండు చేప ఉప్పు చేప తినకూడదంటే చాలా బలం అట. ఉప్పు చేప తినకూడదంటే బలం చెప్తున్నాను. నేను 4-5 షార్ట్లో చూడండి, మనకి కామెంట్ లో వేసుకుంటారు ఉప్పు చేప ఎవరు చెప్పారు మీకు? చాలా మంచిదండి. అవునా? చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే వీడియో చేస్తున్నారు మంచిది అంటున్నారు, ఇంకొకరు వస్తారు ఇంకో వీడియో చేస్తారు మంచిది కాదు. మనం అయితే తినం కదా, మరి తక్కువ కదా మనం. మా ఇంట్లో చప్పుడు బర్రెలు అంటాము, నిప్పుల మీద అరుస్తారు, అవి బాగుంటాయి. అది బలం అయితే ఓకే. ఉప్పు చేపలు తక్కువ, హారిక తిందని మేము కూడా తినాం తక్కువ. అంటే ఇదివరకు ఫస్ట్ లో తినేవాళ్ళం, ఇంకా మొత్తం మానేసాం. ఏంటో తెలియదు, తిన వల్ల మేము వండుకోవడం మానేసాం. ఆ స్మెల్ మాకు ఏంటో ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది తింది కదా నేను వండడం మానేసానండి. బాగుంటాయి లేదమ్మా, నేనైతే ఎండ్రేలి పొట్టినాడు ఎండ్రేలు తెచ్చుకుని మీ అమ్మ చేత 2-3 రెసిపీలు చేస్తాను. నేను ఎండ్రే తినేదాన్ని కదా, నాకు కర్రీస్ అయితే తినేదాన్ని, ఉప్పు చేప, పప్పు చారు అలా తినేవాళ్ళం మేము. ఇవన్నీ మనే కాపీ కొట్టే సినిమాలు తీస్తున్నారు తెలుసా నీకు? ఉప్పు చేప, పప్పు చారు, మరి మన కాంబినేషన్స్ ఇవన్నీ కూడా తెలుసా? చక్కగా చింత చిగురు పచ్చడి. అవును, ఇదండి ఏ రోజైతే సరదాగా మా ఇంట్లో ఇలా కూర్చుని జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కెమెరా ముందుకు మీ ముందుకు తీసుకురావాలని వీడియో పెట్టి ఇలా వీడియో అయితే తీసాను అంతే. వీడియో నచ్చిందా మీకు? క్లైమేట్ మారింది, వడియాలు పెట్టుకుందాం అనుకున్నాను, ఇంక ఈ రోజు పెట్టలేదు. ఫ్రూట్స్ ముగ్గిపోయినాయి, ఇంకా ఈ ఫ్రూట్స్ తీసేసుకుందాం సరే అని చెప్పేసి వడియాలు ఆపాయి అనమాట. ఇంకా రేపు ఏమోరా వర్షాలు పడిపోతాయేమో. 3 రోజులు అయితే బీభత్సమండి ఎండలు అయితేని. ఇంకా మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇలా వీడియో ఆన్ చేస్తే కనుక, వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.